టైలరింగ్‌లో గ్రోత్ కావాలంటే ఓపిక, టైం, ప్రేమ అవసరం. మనలో చాలామంది ఒక్క రోజులో ఫలితం రావాలని అనుకుంటాం. కానీ టైలరింగ్ అనేది విత్తనం వేసినట్టే. ఈరోజు నేర్చుకున్న కటింగు, ఈరోజు నేర్చుకున్న స్టిచ్చింగు రేపే ఫలితం ఇవ్వదు. అది రోజు రోజు క్రమం తప్పకుండా చేసే సాధనంతో మాత్రమే అందంగా వికసిస్తది. టైలరింగ్‌లో గ్రోత్ కావాలంటే రోజుకి కనీసం 3-4 గంటలు మాత్రం మనం ఈ వృత్తికి అంకితం చేయాలి. ఆ టైంలో మన దృష్టి మొత్తం పనిపైనే ఉంచాలి. ఒక్క రోజులో కాదు, నెలలో కాదు, నిరంతరం కృషితో 6 నెలల నుంచి ఒక్క సంవత్సరం లోపు మార్పు కనిపిస్తది. చూడండి, ఏదైనా వ్యాపారం పెట్టినా అదే రూలు. మొదట్లో డబ్బు రాకపోయినా, కస్టమర్ రాకపోయినా క్వాలిటీ మీద నమ్మకం ఉంచి క్రమంగా ముందుకు వెళ్ళాలి. మొదటి 6 నెలలు మనం వ్యాపారాన్ని పోషిస్తాం. తర్వాత ఆ వ్యాపారమే మనల్ని పోషిస్తది. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చేసిన ప్రయత్నమే మనల్ని గ్రేట్ టైలర్‌గాను, విజయవంతమైన వ్యాపారిగాను మారుస్తది. సో, మీరు టైలరింగ్ చేయండి, కానీ టైం పెట్టి చేయండి, మనసు పెట్టి చేయండి. ఫలితం తప్పకుండా వస్తది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.